పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కంసాలి బేతపూడిలో ఉద్రిక్తత నెలకొంది. తుందూరులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు భారీ యంత్రాలు తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లారీలు అడ్డుకోవడంతో యంత్రాలను వెనక్కి పంపేశారు పోలీసులు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆక్వా మెగా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు స్థానికులు. మంత్రి పితాని సత్యనారాయణ గ్రామస్తులతో చర్చలు జరిపి ఫ్యాక్టరీ నిర్మాణం తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చర్చలకు అమరావతికి వెళ్లారు గ్రామస్తులు. అయితే 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈలోగా ఫ్యాక్టరీకి కావలసిన యంత్రాలు తరలించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. చర్చల పేరు చెప్పి తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాత్రికి రాత్రే ఈరోజు 10 లారీలతో ఫ్యాక్టరీలోకి ఏదైతే ఇంపార్టెంటో ఆ మిషనరీని తీసుకురావడానికి పోలీసుల సహాయంతో ప్రయత్నించారు. ఈరోజు మా 3 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి కంసాలిబేతపూడి గ్రామంలో ప్రతిఘటించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక్కడ మీరు ఫుడ్ పార్క్ నిర్మించాలంటే అది మా గ్రామస్తుల సమాధుల మీదే, అది మాత్రం మర్చిపోవద్దు. మీరు అది మర్చిపోయి ఇక్కడ ఇటువంటి పనులకు మీరు ప్రభుత్వ అధికారులను కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ప్రోత్సహించినట్లయితే కనుక ఇక్కడ ఏదైనా అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి బాధ్యత మాత్రం ఈరోజు ప్రభుత్వమే వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఆక్వా ఫుడ్ పార్కుతో పంట పొలాలు నాశనం అవుతాయని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించి సమాధానం చెప్తానని చెప్పారు. ఆలోచించి నేను మంచి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇంకా వచ్చి ఇంకా 24 గంటలు అవ్వలేదు మేము మా గ్రామానికి. మీరు అప్పుడే ఈ హై డ్రామాలు ఏంటో మాకేం అర్థమవుతులేదు. పోలీస్ ప్రహరీతో మీరు మిషనరీ అంతా ఈ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. 1, 2, 11 లారీలు తీసుకొచ్చి ఆ మిషనరీలంతా లోనే తీసుకెళ్తా కూరుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయినా సరే మా గ్రామాలందరూ 3 గ్రామాలు కలిసి అర్ధరాత్రి అయినా సరే ఇలాగే ఇక్కడే కాపలాన్న కాయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అది ఆ ఫ్యాక్టరీలోకి ఆ మిషనరీ అంతా వెళ్తానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మీరు చెబితేనే ఆ ఫ్యాక్టరీలో లోడ్లన్నీ వస్తున్నాయని ఆ లోడ్తో వాళ్లే చెప్తున్నారు. అవి ఖచ్చితంగా వెనక తిరిగి వెళ్ళకపోతే మా శవాల మీద నుంచి అన్నది వెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అవి ఫ్యాక్టరీలోకి మాత్రం మేము వెళ్ళనివ్వం. ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న వారికి ఏపీలోని వామపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్ పార్క్ నిర్మించవద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదంటున్నారు గ్రామస్తులు. అయితే ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణంతో కాలుష్యం దెబ్బతింటుందని, అందువలన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని ఇక్కడ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.